2014-19 కాలంలో మీరు అనేకమైన జీవోలు తెచ్చారు. 2014లో అయితే లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆగస్టు 2014 నాడు ఏపీఎండీసీకి రీచ్లన్నీ అప్పచెబుతూ ఒక జీవో తెచ్చారు. 2014 ఆగస్టులో వాళ్ళు పవర్లోకి వచ్చింది బహుశా మేలోనో ఎప్పుడో వచ్చి ఉంటారు. జూన్, జూలై, ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండీసీకి ఆగస్టు 28వ తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యలకు అందజేశారు, మళ్ళీ మార్చారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయటం కోసం ఒక సబ్ కమిటీని వేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు. ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది, పైన పేర్కొన్న 2 పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకుని 2016 జనవరి 15వ తారీఖున మరో జీవో వచ్చింది, 3వ జీవో. ఎప్పటికండి? 2016. 14లో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే 3 రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2016 జీవోలో ఏం చెప్పారు? టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. సరే, దాని మీద ఉన్నారా అంటే లేరు. అనూహ్యంగా కేవలం 2 నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఏ సబ్ కమిటీ ద్వారా, మంత్రుల సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని మార్చి 4, 2016 ఒక మెమో వచ్చేసింది. పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు. జీవో నెంబర్ 43 అండి అది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016 జీవో నెంబర్ 43 జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే అది 4వ జీవో. 2014 నుంచి 2016 ఏప్రిల్ లోపల 4 రకాల జీవోలు ఇచ్చి చిట్ట చివరికి ఏం చేశారంటే న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు, ఏ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా? ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోసేసుకుంటున్నారని, ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. 2016-19 కాలం మధ్యలోనే దాదాపుగా 1000కి పైగా అక్రమ కేసులు నమోదైనవి మన రాష్ట్రంలో. ఇది కేవలం గోరంతే. అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండీసీ ద్వారా, తర్వాత మహిళా సమైక్యల ద్వారా, 3వది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా, 4వది వచ్చేమో ఉచితంగా రీచ్లను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచ్ల్లో వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషం కాదు. ఇది హైకోర్టు తప్పుబట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. మీరు ఒక్క 2016-19 కాలంలోనే 1000 పైగా కేసులు మీ ప్రభుత్వంలోనే నమోదైనవి.